తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి వేసాను, ఇప్పుడు ఇంకోటి రెండోది కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ రకంగా మనం అందులో వేసుకోవాలన్నమాట. ముక్కలు కట్ చేసుకుని మనం మిక్చర్కి స్నాక్స్ కింద ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం ఇందులో వేసుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి 2 కట్ చేస్తున్నాను. సారీ అండి, మా దగ్గర ఉల్లిపాయలు కోసుకునే చెక్క ఉండేది, అది ఖరాబ్ అవ్వడంతో ప్లేట్ మీద కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకుని మిర్చి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలాగా. హాయ్ అండి అందరికి. ఈ టమాటా కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ఇందులోనే మిక్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత అన్నీ ఉండలేదే ఎల్లో కలర్ పోస్ట్ మిక్చర్ అంటారు, దీన్ని పోస్ట్ మిక్చర్ అంటారు. ఇవి దీని మీద ఇలా వేసుకోవాలి. ఎంతైతే కారం తింటామో అంత సరిపడగా కారం వేసుకోవాలి. కావాలనుకున్నాం అంత నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఇలా దీన్ని మిక్సింగ్ చేసుకుంటే మొత్తం అంతా మిక్సింగ్ అయిపోద్దండి. ఇలా పైన మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ వేసుకుంటే ఆల్ మిక్సింగ్. ఇది మరమరాల మిక్చర్ అని నేను అయితే అనుకుంటానండి, అందుకు నేను మరమరాల మిక్చర్ అని అంటాను అనమాట. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి. ఈ విధంగా ఇంట్లో బయట నుంచి ఎమర్జెన్సీ కావాల్సినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.